రైతు బంధు విషయంలో హామీ ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది, 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ అన్నది, రైతు బంధు అన్నది ఇంతవరకు ఏం లేదనేది ప్రతిపక్షాల మాట. నిజంగా రైతు బంధు పడ్డదా, రుణమాఫీ చేస్తారా మీరు? సార్ ఆల్రెడీ వాళ్ళకి తెలియదేమో, చాలామంది రైతులకు రైతు బంధు పడ్డది. రేవంత్ రెడ్డి గారు రాగానే వీళ్ళు అప్పుల కుప్ప చేసినా కానీ కూడా నిధులు సమీకరించి ఆల్రెడీ రైతు బంధులు స్టార్ట్ చేసిండు. మీకు ఆర్టీసీ బస్సులలో సుమారు 7 కోట్ల మంది మహిళలు ఫ్రీగా ప్రయాణించారు ఒక నెలలో. మీకు ఆరోగ్యశ్రీ కార్డులు ఆల్రెడీ వస్తున్నాయి, హాస్పిటల్ ఆల్రెడీ అమలు జరుగుతున్నాయి. ఆల్రెడీ వీళ్ళందరికీ కూడా ఏదైతే ఈ అప్లికేషన్ ఫామ్స్ తీసుకున్నారో ఆ అప్లికేషన్ ఫామ్ ప్రకారం అందరూ కూడా 100 రోజుల లోపల మేము అన్న స్కీములు 100 రోజులు అని చెప్పినాం. కాబట్టి ఆ 100 రోజులలో ఇవన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళు 10 సంవత్సరాల కింద రైతు రుణమాఫీ అన్నాడు, జరిగిందా 10 సంవత్సరాల వరకు? జనాలు అందుకే వాళ్ళకు బుద్ధి చెప్పిర్రు. అయినా కానీ సిగ్గు లేకుండా వాళ్ళు చేయని పని మమ్మల్ని అడుగుతారు గట్టిగా. అంటే నెల రోజుల్లో పాట ఏమన్నా అలీబాబా అద్భుత దీపం ఇది అయిపోతానికి? 10 సంవత్సరాలు సంకనాకిర్రా వీళ్ళు. ఎందుకు ఇవ్వాలి 10 సంవత్సరాల నుంచి రుణమాఫీ రైతులది? కాబట్టి రైతులు బుద్ధి చెప్పిర్రు. నీకు జిల్లాలల్లో మొత్తం కూడా ఒక సీటు రాకుంటే తరిమి కొట్టిరు మిమ్మల్ని. కేసీఆర్ స్వయాన ముఖ్యమంత్రి కామారెడ్డిలో ఓడిపోయాడు. సిగ్గు శరం లేకుండా మా మీద దుమ్మెత్తి వస్తున్నారు వీళ్ళు. కాబట్టి చేసిన తప్పేమన్నా మళ్ళీ కాంగ్రెస్ చేయబోతున్నా? మేము చేస్తున్నామా? నేను అదే చెప్తున్నా కదా, నెల రోజుల 19 రోజులు ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో పరిపాలన అందిస్తున్నాడు. వాళ్ళు 8 నెలలు కట్టుకున్న వాళ్ళ సెక్రటరియట్లో 11 రోజులు సెక్రటరియట్కి సీఎం రాలే. సీఎం ఎప్పుడైనా మీరు అడగండి రాష్ట్ర ప్రజలల్లో, ఆయన పరిపాలన ప్రగతి భవన్ నుంచి నడిపించిండా, లేకపోతే ఫామ్ హౌస్ నుంచి నడిపించిండా, సెక్రటరీ నుంచి నడిపించిండా? ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అయినా పేరుంది, ప్రగతి భవన్ ముఖ్యమంత్రి అని పేరున్నది. ఇక గట్లాంటి ముఖ్యమంత్రి కావాలన్నా, లేకపోతే పాలన అందించే రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలనేది ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా ఉంటున్నారు. వీళ్ళు ఎంత చెప్పినా కానీ ఆ డ్రామా రావుని ట్రింగ్ రావుని ఇద్దరు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఎంపీ ఎన్నికల్లో ఉండబోతున్నారు అనేది కొంత సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీళ్ళు నిజంగా ఎంపీ ఎన్నికల్లో పడితే ఈసారి సీట్లు తగ్గే అవకాశం ఉందా కాంగ్రెస్కు? డెఫినెట్గా ఓడిపోతారు వాళ్ళు. గ్యారంటీగా పబ్లిక్ ఆల్రెడీ ఓడగొట్టిరు కదా, డెఫినెట్ మళ్ళీ ఓడగొడతారు. కరీంనగర్ జిల్లాలో చూడుండ్రి, మెదక్ జిల్లాలో కేసీఆర్ హరీష్ రావు ఉన్న జిల్లాలో చూడుండ్రి, జనాలు వాళ్ళు ఓడిపోయారా లేరా? వాళ్ళు మీరు చూడుండ్రి, వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి ఈసారి ఖాతా కూడా ఓపెన్ కాదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ మార్చారు, జాతీయ రాజకీయాలు అన్నారు కదా, ఎందుకు కాదు? అక్కడనే దరిద్రం చుట్టుకుంది వాళ్ళకు. తెలంగాణ పేరు మీద ముఖ్యమంత్రి అయిండు, ఎప్పుడైతే తెలంగాణ మర్చిపోగానే జనాలను అన్నింటికి పంపించారు. అది అహంకారం పెరిగిపోయింది, కేసీఆర్కి అహంకారం పెరిగిపోయింది. నిన్న ముఖ్యమంత్రి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ హోదాని ముఖ్యమంత్రి కన్నా కేసీఆర్ అనే పదం చాలా గొప్పదంట. సిగ్గు శరం ఏమైనా ఉందా వీళ్ళకు? అసలు వీళ్ళు మనుషుల అన్నం తింటుర్రు రైలు ఏమన్నా, లేకపోతే ఏమైనా తింటుర్రు? నాకు అర్థం కాదు. ఒక రాజ్యాంగ హోదా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే కేసీఆర్ని ఎవరు చూస్తుండే? మా హనుమంతన్న అంటుండే, ఈ జాంగీర్పల్లి దర్గా కాడ అల్లాకే నాంపే దేదే బాబా అని అడుకుంటుండే. ఒక ముఖ్యమంత్రి పదవి వచ్చినందుకే కదా ఇన్ని లక్షల కోట్లు సంపాదించారు మీరు. ఒక రాజ్యాంగ పదవి వచ్చినందుకే కదా మీ నాయనకి ఇన్ని సెక్యూరిటీ 22 బండ్లు కొన్నారంట. అదేంటి అది ల్యాండ్ క్రూజర్లు? ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కేసీఆర్ జేబులోకి వెళ్ళి వచ్చిందా, లేకపోతే కేసీఆర్ అంత పెద్ద నిజాం సర్కారా ఇంత ఆస్తులు సంపాదించినందుకు? ఒక ముఖ్యమంత్రి హోదాన్ని తీసుకొని ఒక ముఖ్యమంత్రి కదా ఆయన కేసీఆర్ గొప్పవాడంట. ఆ కేసీఆర్ ఇలా రోడ్ల మీద పోతే జనాలు ఏం చెప్తారో చూడండి ఒకసారి కేసీఆర్ని తీసుకొచ్చి రోడ్డు మీ చౌరస్తా నిలబడి చెప్తారు జనాలు ఏం చేస్తారో. కేసీఆర్ గొప్పవాడా ముఖ్యమంత్రి గొప్పవాడా అర్థమవుతుంది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ సభ్యులు ఎవరైతే ఉన్నారో చైర్మన్ వీళ్ళందరూ కూడా రాజీనామాలకు గవర్నర్ గారు ఆమోదం ముద్ర వేసారు. సో కొత్తగా ప్రక్షాళన ఎప్పుడు జరగబోతుంది, ఎప్పుడు ఉద్యోగ నియామకాలను? ముఖ్యమంత్రి గారు చాలా కేటగారికల్గా క్లియర్గా చెప్పారు. టీఎస్పీఎస్సీ కాగానే ఫస్ట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఆయన కమిటీ వేయబోతున్నాడు. దానిలో భాగంగానే మన యూపీఎస్సీ కూడా పోయి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నాడు. ఏంటంటే దీంట్లో విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళ జీవితాలతోటి మనం ఆడుకోవద్దు. మనం ఏ సెంటిమెంట్ మీద అయితే తెలంగాణ వచ్చిందో ఆ సెంటిమెంట్ని పట్టుకొని కేసీఆర్కి మొత్తం ఈ విద్యార్థులందరూ శాపనార్థాలు దలిగినందుకే అది నడ్డిరిగింది. కాబట్టి నేను చెప్తున్నా, మా రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నాడు. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది, అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు చూడండి, ఆయన ముఖ్యమంత్రి కాగానే నిరుద్యోగం ఇస్తా అని చెప్పిండు. ఒక హ్యాండిక్యాప్ ఉమెన్కి జాబ్ ఇచ్చిండు. అదేవిధంగా ఒక స్విగ్గీ జొమాటోలో ఒక పిల్లగాడు పాపము బిల్డింగ్ మీకు వెళ్ళి దుంకితే వాళ్ళని గుర్తు పెట్టుకొని మరి వాళ్ళ నాయనకు 2 లక్షల రూపాయలు అది ఇచ్చిండు. స్పోర్ట్స్ మెన్లకు నిక్కత్ జరీని పిలిచిండు, ఆమెకు చెక్ అందజేయడం జరిగింది. సో మీరు చూడండి, అన్ని రంగాలకు రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. వీళ్ళకు అసలు పెళ్లి కాగానే పురుడెప్పడు అన్నట్టు ఉన్నది కేసీఆర్ సంగతి. ఆయన పెళ్లి కాగానే పిల్లలు పుట్టినారు.
పెళ్లి కాగానే పురుడెప్పుడు అన్నట్టు ఉన్నది కేసీఆర్ మన కేటీఆర్ మాట్లాడుతున్న కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. కాబట్టి కొంచెం ఓపిక పట్టు కొన్ని రోజుల వరకు, 100 రోజుల తర్వాత మాట్లాడుకుందాం. అసెంబ్లీలో మీ బట్టలన్నీ ఉడదీస్తాడు మా రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే న్యాయ విచారణ జరిపింది. ఇప్పుడు మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కూడా మొత్తం బట్టలు ఇప్పి బయట పెడతాము, జనాలు అప్పుడు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి వాళ్ళకి చెప్తాం. ఎంపీ ఎన్నికల్లో ఎన్ని మెజార్టీ ఆఫ్ సీట్లు వచ్చే అవకాశం? 12కు తగ్గకుండా మనం ఎంపీ సీట్లు గెలుస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆయనతో మేము అందరం కూడా ఏకీభవిస్తున్నాం. అదే డైరెక్షన్ మేము అందరం కూడా పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద ఇక కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, రానున్న రోజుల్లో ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు అవుతాయి. ఇక రుణమాఫీ కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. సకాలంలో ఇక ప్రజల మన్ననాలు పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందంటూ ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.